హలో మై డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఊహమ్మ తెలుగు వ్లాగ్స్. ఈరోజు ఆఫీస్ డే రొటీన్ ఎలా ఉంటుంది, సో నా డే స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఆఫీస్ వెళ్ళేంతవరకు నా డే ఎలా ఉంటుందన్నది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో లేవగానే నేను ఫ్రెష్ అప్ అయినాక ఫస్ట్ చేసే పని ఏంటంటే గ్రీన్ టీ పెట్టుకోవడం. సో గ్రీన్ టీ పెట్టుకొని ముందు అది తాగేసి నేను ఆఫీస్కి అయితే వెళ్తాను. ప్రజెంట్ మార్నింగ్ షిఫ్ట్ నడుస్తుంది కాబట్టి ఈ టైంకి నేను ఈ పనులు అయితే చేయగలుగుతున్నాను. మళ్ళీ షిఫ్ట్ చేంజ్ అయితే మళ్ళీ నా రొటీన్ అనేది మారిపోతుంది. ఒక 2 months నుంచి, అండ్ దిస్ ఇస్ ద 3rd month, స్టిల్ మాకు మార్నింగ్ షిఫ్టే ఉంది కాబట్టి ఏదో మార్నింగ్ మంచిగా మేనేజ్ అయితే అవుతుంది. సో మీరు ఇక్కడ చూస్తుంటే కనుక మార్నింగ్ ఈ ఫ్లవర్స్ తోటి ఒక పక్క గ్రీన్ టీ తాగుతుంటే ఈ క్లైమేట్లో చాలా మంచిగా ఫీల్ వచ్చింది. సో డే అనేది మంచిగా ఫ్రెష్గా అయితే స్టార్ట్ అయిపోయింది. సో మనకి మార్నింగ్ ఎంత ఫాస్ట్గా నేను లేచినా క్యాబ్ వచ్చే టైంకి నాకు మెసప్ అయిపోతుంది మొత్తము. సో నేను ఎర్లీ మార్నింగ్ 4కి అయితే లెగుస్తాను. నేను నా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకునేంత వరకు లైక్ 5 అవుతుంది. సమ్టైమ్స్ 4:30కి లెగుస్తాను. నేను నా వర్క్స్ అయ్యేటప్పటికి 5:15 అట్లా అవుతుంది. అండ్ 5:30, 5:40 మధ్యలో అయితే క్యాబ్ వచ్చేస్తుంది. సో ఆ క్యాబ్కి వెళ్ళే టైంలో నేను గ్రీన్ టీ అనేది కంప్లీట్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ క్యాబ్ అయితే వచ్చింది. సో నా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఆఫీస్కి. సో మార్నింగ్ షిఫ్ట్ అనేది నాకైతే చాలా బాగా నచ్చుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కూడా మార్నింగ్ షిఫ్టే ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే మార్నింగే వెళ్తాం అండ్ ఈవినింగ్ కూడా త్వరగా ఇంటికి వచ్చేస్తాం కాబట్టి. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే మార్నింగ్ లేవడం అనేది చాలా కష్టము. అది 5:30 కల్లా రెడీ అయ్యి ఉండాలంటే ఇంకా చాలా పెద్ద టాస్క్. బట్ స్టిల్ చేయాలి కాబట్టి, వెళ్ళాలి కాబట్టి ఆ టైం అన్ని సెట్ చేసుకొని వెళ్ళాలి. అండ్ మార్నింగ్ ఆఫీస్ లుక్ ఎలా ఉంటుంది అన్నది మీరు ఇక్కడైతే చూస్తారు. అండ్ క్లైమేట్ అయితే చాలా బాగుంది, ఎందుకంటే మార్నింగ్ ఆ ఫ్రెష్నెస్, ఆ వైబ్స్ చాలా బాగుంటాయి. అండ్ ఆ మూమెంట్ నాకు మంచిగా క్యాప్చర్ చేయాలనిపించింది వీడియో. సో అండ్ మీకు కూడా చూపించాలి కాబట్టి నేను ఈ వీడియో అంతా నీట్గా కవర్ చేస్తాను. ఇక్కడైతే కొన్ని రోజ్ ప్లాంట్స్ ఉన్నాయి, డార్క్ పింక్ రోజెస్ చాలా బాగుంటాయి. అండ్ నేనైతే ప్లాంట్స్కి ఉన్న ఫ్లవర్స్ని ప్లక్ చేయాలంటే నాకు అస్సలు నచ్చదు. మా ఇంట్లో కూడా మల్లెల పూలు అండ్ రోజెస్ ఏవున్నా మేము చెట్ల నుంచి కొయ్యం. అవి ఆ ప్లాంట్స్కి ఉంటేనే అందంగా కనిపిస్తాయి. సో అందుకే మేము అలా ఉంచేస్తాం. మీరు కూడా ఇదే ఫీలింగ్లో ఉంటారా? అంటే ఫ్లవర్స్ చూస్తే తెంపాలి అనిపించకపోవడం, చాలామందికి ఇలా అనిపిస్తుందేమో. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ కమెంట్. అండ్ ఇక్కడైతే మేము మార్నింగ్ ఇలా ఉంటుంది ఆఫీస్ అంతా. అండ్ ఇప్పుడు లాగిన్ అయితే చేయాలి పైకి వెళ్ళి. సో ఒక పక్క టైం అయిపోతుంది. సో మీ వీడియో కూడా క్యాప్చర్ చేయాలి కాబట్టి ఫాస్ట్గా చేసి వెళ్ళిపోతున్నాను. అండ్ ఇక్కడ ఆ రోజు ఎన్విరాన్మెంటల్ డే ఉంది. అండ్ ఇక్కడ మంచి సెటప్తో అయితే ఎన్విరాన్మెంట్ డే గురించి ఇక్కడ నీట్గా అన్నీ పెట్టారు. సో అది కూడా చాలా బాగుండే. నా కుడికాలు ముందు పెట్టరానా? క్లోజ్. మళ్ళీ ఎవరు ఓపెన్ చేశారు? సో ఈ పీనట్ చిక్కీ వెనకాల ఒక చిన్న మ్యాటర్ అయితే ఉంది, అది మీకు ముందు చెప్పేస్తాను. 8 o'clock అయితే మేము బ్రేక్ఫాస్ట్ అయితే వెళ్ళిపోయాము. సో బ్రేక్ఫాస్ట్లో చాలా వెరైటీస్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తారు. సో గూగుల్ ఆఫీస్లో ది బెస్ట్ ఏంటి అని చెప్పొచ్చు అని అంటే బ్రేక్ఫాస్టే కంపేర్ టు లంచ్ అండ్ డిన్నర్. సో ఇప్పుడు మీరు చూసిన నా ప్లేట్ నేను ఆ రోజు తిన్న బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇంకా చాలా వెరైటీస్ ఉంటే నేను అన్నీ వేసుకోలేదు. సో నేను ఏదైతే తినగలను అదే తిన్నాను. అండ్ బనానాస్ కూడా పెట్టారు ఆ రోజు. సో ఇవి మేము ఎందుకు తీసుకెళ్తున్నామనంటే మీన్ వైల్లో ఏమైనా ఆకలి అయితే తినడం కోసం. సో లంచ్ టైం కూడా అయిపోయింది. నేను లంచ్లో ఏం తీసుకున్నాను అంటే వైట్ రైస్, పప్పు అండ్ కందిపొడి, ఒక చపాతీ అండ్ స్వీట్ లస్సీ. అండ్ కాకరకాయ ఫ్రై కూడా పెట్టారు, కానీ చాలా చేదుగా ఉందని చెప్పి నేను తినలేదు. అండ్ ఇక్కడ పప్పు విత్ కందిపొడి రైస్లో మిక్స్ చేసుకొని తింటే ఆ కాంబినేషన్ వేరే లెవెల్లో ఉంటుంది. ఆ రోజు ఏది నచ్చినప్పుడు, ఫుడ్ సరిగ్గా లేనప్పుడు నేను ఇలాగే ప్రిఫర్ చేస్తాను. ఒకవేళ నేను తినే ఐటమ్స్ ఏమీ లేనప్పుడు కర్డ్తో తింటాను, చాలా బాగుంటుంది పీస్ఫుల్గా.
అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను మీకు ఇందాక చిక్కీ మ్యాటర్ చెప్పేస్తాను అన్నాను కదా. సో ఆ చిక్కీ వెనకాల మ్యాటర్ ఏంటంటే యాక్చువల్లీ తింటున్నప్పుడు చాలామంది ఫోన్స్ చూసే హ్యాబిట్ ఉంటుంది. కానీ మనం తిన్నప్పుడు ఫోన్ చూస్తే తినింది మనకి ఎక్కదు యాక్చువల్లీ. సో అందుకు ఇక్కడున్న ఈ పర్సన్ కూడా రీల్స్ చూస్తూనే ఫుడ్ తింటాడు. సో అందుకు నేను నా ఫ్రెండ్ ఏం చేసామంటే ఆ ఫోన్ తీసేసుకున్నాను. ఆ ఫోన్ తీసుకున్నాక ఆ ఫోన్ రిటర్న్ ఇవ్వాలంటే మాకు ఏదో ఒకటి కొనిపించాలని చెప్తే తను ఆ చిక్కీ కొనిచ్చాడు అనమాట. సో చిక్కీ ఇవ్వగానే ఫోన్ రిటర్న్ చేశాము. సో ఆ పీనట్ చిక్కీ వెనకాల మ్యాటర్ ఇది. ఇచ్చేసే ఫోన్ ఇంకా ఛాలెంజ్ డన్. Ouch! Huh? We never leave anything. See how the climate is very nice. I think rain will come today. ఆఫ్టర్ లంచ్ అయితే మేము వాక్కి వచ్చాము కిందకి. ఎక్కువ టైం ఉండదు వాక్ చేయడానికి. సో ఫాస్ట్గా ఫుడ్ కంప్లీట్ చేసుకొని అట్లీస్ట్ 1 or 2 రౌండ్స్ మొత్తం వేయాలి కాబట్టి ఆఫీస్ చుట్టూ. సో వచ్చాము కిందకి. చూస్తే ఇక్కడ క్లైమేట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అండ్ క్లౌడ్స్ అన్నీ చాలా బ్లాక్ అయిపోయాయి. వీ థాట్ లైక్ వర్షం పడుతుందేమో అని, పడుతుందేమో అని. బట్ స్టిల్ వర్షం అయితే పడలేదు ఆ రోజు. అండ్ వీ ఫెల్ట్ సో బ్యాడ్. ఎందుకంటే లంచ్ చేయగానే టైం అనేది కొంచెం ఫాస్ట్గానే అవుతుంది. జర్నీలో మనకి ఆ వర్షంలో వెళ్తూ ఉంటే ఆ ఫీలే చాలా బాగుంటుంది కదా. సో అందుకు అండ్ దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ టైం బికాస్ దిస్ ఈజ్ మై లాగౌట్ టైం. సో ఇంటికైతే వెళ్ళిపోతున్నాం కాబట్టి ఆ హ్యాపీనెస్ అయితే చాలా బాగుంటుంది. అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ స్టే ట్యూన్ టు అవర్ ఊహమ్మ తెలుగు వ్లాగ్స్. ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.